మగువల మనసు దోచే అద్భుతమైన రంగులు, సరికొత్త డిజైన్‌లతో మీ సిరిమల్లె చీరలు. ఉంటున్నాను నేను. హాయ్ అండి. బాగున్నా. ఇక్కడ వేరే ఒక ఆర్టిస్ట్ ఉంటున్నానని చెప్పి అన్నారు. ఆవనుకుంటా. ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? ఏడవకండి, ఎందుకు ఏడుస్తున్నారు? ప్రాబ్లం లేదు. ఒక చిన్న గది ఒక మనిషి మాత్రమే పట్టగలదు. ఎందుకమ్మా ఇంత కష్టం వచ్చింది అసలుకి? ఆయన ఎప్పుడో ఏదో అనుకున్నాడు, కుదరలేదని అలా చేసేసాడు. ఇంకా అప్పటి నుంచి ఇంతవరకు ఆయన రానివ్వడు నాకు. అంటే దీంట్లో ఒకటి రాశారు, 86 నుంచి నాకు వేషాలు రానివ్వలేదు అసలు ఎవరు. రానివ్వలేదు అంటే ఇండస్ట్రీ వాళ్ళు రానివ్వలేదా, లేకపోతే ఒక వ్యక్తి ఆపేశారా? సెకండ్ వైఫ్గా ఉండమంటే ఉండలేదని ఆయన కక్ష బట్టి ఇలా చేశాడు. పిచ్చిది అని ప్రచారం చేసి నిజంగా మెంటల్ అయితే బాగుండు. ఒక నరకం చూస్తున్నారు అనమాట బతికుండి. నేను ఆర్టిస్ట్ అని చెప్పుకున్నా ఆర్టిస్ట్ పిచ్చిది అంటారు. మీరు ఇబ్బంది పడొద్దు, ఇది సుమన్ టీవీ తరపున నేను మీకు ఇస్తున్నాను. మనుషుల్లో దేవుడు అని అంటారు కానీ బాబు నీలో దేవుడు కనిపిస్తున్నాడు నాకు. అలా ఏముండదు, హ్యాపీగా ఉండండి. ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా మా టీంకి ఫోన్ చేస్తే కూడా మీకు చూసుకుంటారు, ఇంకా ఏదైనా కావాలన్నా కానీ. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. నేను ఈ మధ్య కాలంలో షూట్స్లో బిజీగా ఉండటం వల్ల నాకు వచ్చిన కొన్ని లెటర్స్ చూడలేకపోయాను అనమాట. చాలా లెటర్స్ చదివినప్పుడు నిజంగా చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రూపంలో హెల్ప్ చేపిస్తూనే ఉన్నాం. లోకల్ నియోజకవర్గాల్లో ఉన్న లీడర్స్కు చెప్పి, లేకపోతే అక్కడ ఎన్నో ఎమ్మెల్యేస్తో మాట్లాడి ఏదో విధంగా మనంతు సహాయం సుమన్ టీవీ తరపున ఏదో విధంగా కాంట్రిబ్యూషన్ అయితే తప్పకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళకి 10 లక్షలు అయితే 10 లక్షలు మన అవసరం ఉంటే మనం చేయలేము. మన తరపు నుంచి ఒక 3-4 లక్షలు, ఒక 5 లక్షల వరకు కూడా ఇప్పటి వరకు కొన్ని వందల మందికి హెల్ప్ చేసాం. చాలామంది అపోహ పడుతున్నారు, ఇండస్ట్రీ వాళ్ళు ఏమన్నా చితికిపోయిన వాళ్ళకి మాత్రమే సహాయపడుతున్నారు, బయట వాళ్ళకి లేదు అని. లేదు, చాలామంది బయట వాళ్ళకి ఎక్కువ సహాయపడుతున్నాం మనం. ఎందుకంటే అదేమో కెమెరా ముందు కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళకున్న కొంతమంది కెమెరా ముందుకు వచ్చి చెప్పుకోలేరు, మాట్లాడలేరు, ఊర్ల సైడ్ ఉన్న వాళ్ళు కూడా. అలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి డైరెక్ట్గా మనం అలా చేస్తున్నాం. నాకు ఒక లెటర్ చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఈ లెటర్ ఇలా కనబడుతుంది కదా, ఈ లెటరు తెలుగులోనే రాశారు. ఒక హీరోయిన్ అనమాట. ఒకప్పుడు చాలా మంచి హీరోయిన్, చాలా మంచి ఆర్టిస్టు. అందరు ఆర్టిస్టులతో ఆమె యాక్ట్ చేశారు. చిరంజీవి గారితో యాక్ట్ చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే పెద్ద పెద్ద స్టార్లతో వర్క్ చేసిన హీరోయిన్ దాదాపు 50 నుంచి 100 సినిమాల్లో కూడా యాక్ట్ చేశారని చెప్పేసి కూడా నేను విన్నాను ఆమె గురించి. తర్వాత వేరే ఆర్టిస్టులను కనుక్కుంటే ఆమె ఒక లెటర్ రాశారు. నేను అలా చూస్తున్నప్పుడు ఆ లెటర్ చూడగానే నిజంగా నాకు కళ్ళమ్మ నీళ్లు కారిపోయాయి అనమాట. జస్ట్ ఆ లెటర్ నేను ఒక్కసారి చదివి వినిపిస్తాను, ఆడియన్స్ వినండి. నా తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు వేరే ఊర్లో ఉన్నారు. నాన్న 2007లో చనిపోయారు. నా అమ్మ 2009లో చనిపోయింది. నాకు ఎవ్వరూ లేదు, కుటుంబం అనేది లేదు. నా భర్త గొడవతో 1996లోనే డైవర్స్ ఇచ్చేశారు. నేను ఫుడ్కి కష్టపడుతున్నాను. చెప్పాను కదా, ఒకప్పుడు స్టార్గా వెలిగిన హీరోయిన్, ఆ యాక్ట్రెస్ ఈరోజు నేను ఫుడ్కి కష్టపడుతున్నాను. నేను ఇదే విషయాన్ని పాకిజా గారి విషయంలో చూశాను, అంతకుముందు ఝాన్సీ గారి విషయంలో కూడా చూశాను. నాకు హెల్ప్ చేయవలసిందిగా సుమన్ టీవీ వారిని, రోషన్ గారిని కోరుతున్నాను. ఇట్లు ఆర్టిస్ట్ హీరోయిన్ కుక్క పద్మ. కుక్క పద్మ అంటే మీకు గూగుల్లో సెర్చ్ చేసుకుందాం వస్తుంది, యూట్యూబ్లో సెర్చ్ చేసుకుందాం వస్తుందామా.
నమస్తే రోషన్ గారికి. ఆర్టిస్ట్ కుక్క పద్మ 8 సినిమాలలో హీరోయిన్గా, దాదాపు 40 సినిమాలలో సిస్టర్గా పెద్ద పెద్ద హీరోస్తో వర్క్ చేశాను. ఆంధ్రకేసరి, కుక్క, విముక్తి కోసం, అసాధ్యుడు సినిమాలలో నేను హీరోయిన్స్గా చేశాను. 1986 నుండి నాకు ఏ వేషాలు రానియకుండా చేశారు. అంటే దాదాపు 1986 అంటే ఇప్పటికీ 96, 2006, 2016, 37 సంవత్సరాలు. అంటే 37 సంవత్సరాల నుంచి ఆమె స్క్రీన్ మీద కూడా కనిపించలేదు. అంటే ఎటువంటి అవకాశాలు ఇవ్వకుండా చేశారు ఆమెకి. అది వెళ్ళిన తర్వాత కనుక్కున్నాం ఏంటి అనేది. నేను ఫుడ్కి కష్టపడుతున్నాను, తినటానికి తిండి లేదు, ఉండటానికి సరైన ఇల్లు లేదు. నేను ఆర్టిస్ట్ని రోషన్ గారు. సుమన్ టీవీ తరపున చాలామంది ఆర్టిస్టులకు సహాయం చేశారు. అలాగే నాకు హెల్ప్ చేయాల్సిందిగా కోరుతున్నాను. మీ కాళ్ళు మొక్కి కోరుతున్నాను. నేను ఫిలిం నగర్ బస్తీలో ఒక చిన్న రూమ్లో రెంట్కుంటున్నాను సార్ అని చెప్పేసి ఆమె ఫోన్ నెంబర్స్ ఇక్కడ రాశారనమాట. ఒకసారి ఫోన్ చేద్దాం. మనం వేరే షూట్ నుంచి వెళ్తున్నాం, అంటే ఆన్ ద వే కదా అని చెప్పేసి ఈ లెటర్ తీసుకొని రమ్మని చెప్పాను. 263837. పద్మ గారు అండి? అవును, నేను రోషన్ మాట్లాడుతున్నాను సుమన్ టీవీ నుంచి. చెప్పండి బాబు. అమ్మ, మీరు ఒక లెటర్ ఇచ్చి వెళ్ళారు కదా ఛానల్లో. అవును అవును బాబు, మీకోసమే ఇచ్చాను. ఇది మీరు రాశారా లేకపోతే వేరే వాళ్ళు రాసి పంపించారా? నేనే రాశాను, నా చేతితోనే రాశాను. అదే ఈ లెటర్ నేను చదివినప్పుడు చాలా బాధ అనిపించిందమ్మా. ఎందుకంటే అంత మంచి ఆర్టిస్టు ఈరోజు తినటానికి తిండి లేదు, అవకాశాలు కూడా రానివ్వలేదు నాకు ఆ రోజుల్లో అని చెప్పి రాసింది ఈ లెటర్లో. అవును బాబు, చాలా కష్టపడుతున్నాను. మీరు ఇప్పుడు ఫిలిం నగర్ బస్తీలో ఉంటున్నానని రాశారు దీంట్లో. అవును బాబు, ఫిలిం నగర్ బస్తీలోనే ఉంటున్నాను నేను. ఎక్కడ ఉంటున్నారు ఫిలిం నగర్లో? ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఉంది కదా ఫిలిం నగర్ బస్తీలో. ఓకే, ఆంధ్రజ్యోతి బాబు. అవునవును. ఆంధ్రజ్యోతి ఆఫీస్ నుంచి కొంచెం ముందుకు రావాలి. ముందుకు వస్తే అక్కడ 4 రోడ్లు ఉంటాయి, ఇటు ఇటు ఇటు. అక్కడ పంచాయతీ ఉంటది, మున్సిపాలిటీ ఆఫీస్, ఆటోలన్నీ ఉంటాయి అక్కడ. ఓకే, ఆంధ్రజ్యోతి ఆఫీస్ అంటే ఇటు కదా, లోపలికి రావాలి. ఇటు నుంచి వెళ్ళొచ్చా? అక్కడ ఈశ్వర్ కటింగ్ షాప్ అని ఉంటది, ఆ లోపలికి రావాలి. ఆ లోపల సరే, నేను 4 సర్కిల్స్ దగ్గరికి వచ్చినప్పుడు కాల్ చేస్తానమ్మా. సరే బాబు, సరే బాబు. సో ఇది పరిస్థితి. అంటే లాస్ట్ టైం మనం పాకీజా గారిని చేసినప్పుడు కూడా ఇదే పరిస్థితి. చాలా సినిమాలు చేశారు, ఎంతమంది స్టార్స్తో వర్క్ చేశారు. అన్నాడీఎంకేలో ఒక మంచి పొజిషన్లో ఉండి కూడా ఆమెకు చివరి రోజుల్లో తినడానికి తినలేక, కట్టుకోవడానికి బట్టలు లేక, రూమ్ రెంట్ కట్టడానికి ఇబ్బందులు పడుతూ పాపం రోడ్ల మీద తిరుగుతుంటే నాకే చాలా బాధ అనిపించి ఆ రోజుల్లో ఆమెకి సుమన్ టీవీ తరపున ఉన్న ప్రేక్షకులు చాలామంది హెల్ప్ చేశారు. ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారు, నాగబాబు గారు ఇలాంటి వాళ్ళు చాలామంది ప్రముఖులు కూడా హెల్ప్ చేశారనమాట. ఈరోజు ఆమె మంచి పొజిషన్లో ఉంది, హ్యాపీగా మంచి ఆఫర్లు వస్తున్నాయి. బట్ ఏం పొజిషన్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు వయసు అయిపోయి ఉన్నారా, లేకపోతే వయసులో ఇంకా ఉండి ఏదైనా పని చేసుకోవడానికి అవకాశం ఉండి అవకాశాలు రావట్లేదా? అవకాశాలు రాకపోతే ఇండస్ట్రీని ఒకసారి మనం రిక్వెస్ట్ చేద్దాం. అంటే వయసు ఎంతవరకు సహకరిస్తుందో అది ఒకసారి చూద్దాం. నేను కూడా చూడలేదామని, ఒకసారి వెళ్దాం. మన టీం వెళ్తుంది అక్కడికి. ఇది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఇదేనా? హలో అమ్మ, నేను రోషన్ని. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఉంది, అవును బాబు. దానికి రైట్ తిరగాల? నేను రానా బాబు కిందికి? రండి ఒకసారి. హాయ్ అండి, బాగున్నా. ఇక్కడ వేరే ఒక ఆర్టిస్ట్ ఉంటున్నానని చెప్పి అన్నారు, అవనుకుంటా. ఓ మీరేనా? బాగున్నారా? ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? అవునా, ఏడవకండి, ఎందుకు ఏడుస్తున్నారు? ప్రాబ్లం లేదు.
ఎక్కడ ఇల్లు వెళ్దామా రండి. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది మీరు ఇక్కడ ఉంది? 1 year అయిపోయింది. కూల్ ఎమోషనల్ అవ్వద్దు. అదే దీంట్లో రాశారు అన్నానికి కూడా ఇబ్బందిగా ఉంది బాగా అని. అయ్యో చాలా మంచి పేరు బాబు. ఏం లేదమ్మా, మీరంతా ఒకప్పుడు ఎంతో స్టార్డమ్ చూసిన వాళ్ళు. అంటే చాలా మందిని చూసాం, ఎందుకు ఇలా అయిపోయే లాస్ట్ రోజులు అర్థం లేదు నాకు కూడా. ఇక్కడ వా, నిజంగా ఒకప్పుడు ఒక వెలుగు అంటారు పద్మ గారు మీరు. అలాంటిది చిన్న గది ఒక మనిషి మాత్రమే పట్టగలరు. నేను ఇంకా కొంచెం ఒక మంచి ఇంట్లో సింగిల్ బెడ్రూమ్లో ఉంటారేమో అనుకున్నాను. అలాంటిది ఒక చిన్న గది ఒక మనిషి మాత్రమే ఉండగలరు. ఎందుకమ్మా ఇంత కష్టం వచ్చింది అసలుకి? నిజంగా ఫస్ట్ ఒకప్పుడు వయసులో ఎలా ఉన్నారో చూడండి ఆమె ఒక్కసారి. ఏజ్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఒకసారి మీకు కనిపిస్తున్నారు. ఇక్కడ చిరంజీవి గారితో యాక్ట్ చేసింది. ఆల్మోస్ట్ అందరు యాక్టర్స్తో వర్క్ చేశారు కదా మీరు? చిరంజీవి గారితో, రాజశేఖర్ గారితో, శ్రీదేవి గారితో, జయసూర్య గారితో, జయప్రద గారితో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్కి ఇప్పుడున్న వాళ్ళకి మీరు తెలియపోవచ్చు అమ్మా, మీరు ఏమేమి సినిమాలు చేశారు ఒకసారి హీరోయిన్గా కూడా? కుక్క అని ఒక సినిమాలో హీరోయిన్గా చేశాను. నారాయణరావు గారు భారీగా చేశాను. ఎండమూరి వీరేంద్రనాథ్ రైటర్ అండ్ ప్రొడ్యూసర్ దానికి. ఆ తర్వాతనేమో విముక్తి కోసంలో హీరోయిన్గా చేశాను. సాయిచంద్ భారీగా చేశాను అనమాట. చలపతి గారు చాలామంది ఉన్నారనమాట దాంట్లో. తర్వాతనేమో అందరికేసరి సినిమాలో చేశాను. అన్మాయమ్మ క్యారెక్టర్, అందరికేసరి ఉంది కదా, ఆమె అన్మాయమ్మ క్యారెక్టర్ చేశాను అనమాట. అందరికేసరి వైఫ్ హీరోయిన్గా చేశాను. విజయ్ చంద్ర గారు భారీగా చేశాను. చిరంజీవి గారితో ఎన్ని పిక్చర్స్ చేశారు? చిరంజీవి గారితో ఒక సినిమా చేశాను, మొండిగెటం సినిమా చేశాను. హీరో చిరంజీవి గారి చెల్లెలుగా చేశాను. అది చిరంజీవి గారి చెల్లెలు క్యారెక్టర్, మంచి క్యారెక్టర్. పాట కూడా ఉంది, బల బల మగవాడు దొరికాడు చెల్లెమ్మ అనే పాట కూడా ఉంది చిరంజీవి గారితో నాతో. ఆ తర్వాత దొరబిడ్డ చేశాను, రాజశేఖర్ చెల్లెలుగా చేశాను. ఆ తర్వాత నేను రాఖీ సినిమా చేశాను. జయప్రద గారు ఉన్నారు కదా, ఆమె సిస్టర్గా, ఆయనకు తమ్ముడు శ్రీరామ్ కుమార్ అనుకుంటాను, అబ్బాయి సిస్టర్గా చేశాను. ఆడపిల్లలో జయసుధ సిస్టర్గా చేశాను. మా తెలుగు తల్లి ఓంకార్ గారు భారీగా చేశాను. తర్వాతనేమో ఆలయం అని ఒక సినిమాలో హీరోయిన్ చేశాను. సజీవ మూర్తులు అని ఒక సినిమాలో హీరోయిన్గా చేశాను. ఇలాగ 8 సినిమాలు హీరోయిన్ చేశాను. 25 సినిమాలో సిస్టర్ వేషాలు చేశాను. మా తెలుగు తల్లిలో మురళీమోహన్ గారు భారీగా చేశాను. తర్వాతనేమో పరాశక్తి చేశాను, పిసి రెడ్డి గారి సినిమా. రాఖీ కూడా పిసి రెడ్డి గారి సినిమానే. ఇలా చాలా 25 మూవీస్ దాకా చేశాను. అమ్మా ఇన్ని సినిమాలు చేశారు, హీరోయిన్గా పెద్ద పెద్ద స్టార్లతో వర్క్ చేశారు. కొద్ది గొప్ప కూడబెట్టుకొని ఉంటారు ఆ రోజుల్లో. ఎందుకని చివరి రోజుల్లో తినటానికి కూడా తినలేక నిజంగా ఒక మనిషి మాత్రమే పట్టగల లోపల చూస్తే చాలా బాధ అనిపించింది నాకు కూడా కిందకు వచ్చినప్పుడే. ఎందుకమ్మా ఇలా ఎలా అయిపోయింది ఇలా? 1980 నుంచి 86 దాకా 35 మూవీస్ చేశాను. 1980 నుంచి 86 దాకా 35 మూవీస్ చేశాను వరుసగా. ఇదనమాట 1986 నుంచి కథలు రాయడం మొదలుపెట్టాడు. ఇంకా ఆయన రానివ్వడం మానేసాడు, రానియలేదు మిమ్మల్ని. ఎందుకు, రీజన్ ఏంటి? ఆయన ఎప్పుడో ఏదో అనుకున్నాడు, కుదరలేదని అలా చేసేసాడు. ఇంకా అప్పటి నుంచి ఇంతవరకు ఆయన రానివ్వడు నాకు. ఆయన ఇంకా సినిమాలందరూ మంచివాళ్ళు, సీరియల్స్ వాళ్ళందరూ మంచివారు. మా నాన్నగారు నేషనల్ శాంపుల్ సర్లు సూపరింటెండెంట్గా జాబ్ చేశారు. ఇక్కడ హైదరాబాద్ ఉన్నప్పుడు పిక్చర్ హౌస్లో చేసేవారు. చెన్నైలో ఉన్నప్పుడు శాస్త్రి భవన్లో చేశారు. వేషాల కోసమే శాస్త్రి భవన్ వెళ్ళాం మేము. అక్కడ వేషాలు ఫీల్డ్ ఇక్కడికి వచ్చేసింది. మళ్ళీ సినీ ఫీల్డ్ కోసం నేను హైదరాబాద్కి వచ్చింది అనమాట. అయితే మా నాన్నగారు అక్కడ శాస్త్రి భవన్లో చేసేవారు. దీంట్లో ఒకటి రాశారు, 86 నుంచి నాకు వేషాలు రానివ్వలేదు అసలు ఎవరు. రానివ్వలేదు అంటే ఇండస్ట్రీ వాళ్ళు రానివ్వలేదా, లేకపోతే ఒక వ్యక్తి ఆపేశారా? ఆయన ఎప్పుడో 1998లో అతను భారీగా ఉండమంటే ఉండలేదని నన్ను రానిలేదు. అంటే ఆయన మిమ్మల్ని చేసుకోవాలన్నారు? చేసుకోవడం కాదు,
సెకండ్ వైఫ్గా ఉండమంటే ఉండలేదని ఆయన కక్ష బట్టి ఇలా చేశారు. అవునా? అంత తప్ప సినిమా వాళ్ళందరూ చాలా మంచి. ఇప్పుడు ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఎందుకని అంటే సంపాదించిందంత ఏమైపోయింది అసలుకి? అప్పుడు చాలా తక్కువ ఇచ్చేవాళ్ళు కదా, 1986లో సీరియల్స్ ఇవన్నీ లేవు కదా, అప్పుడు చాలా తక్కువ ఉండేది. అది నా చెప్పులకి మెయింటైన్గా సరిపోయేది. ఇంకా మా నాన్నగారే పెట్టేవారు పిచ్చిది అని ప్రచారం చేసి, ఏమేమో కథలు రాస్తాడు అని. మీరు పిచ్చి వాళ్ళని ప్రచారం చేశారు. ఆయనకేం పని? ఆయనకి అంత అవసరం ఉండదు కదా. అది ఎలా అంటే అది ఎక్స్పీరియన్స్ వల్ల తెలుస్తుంది, అది చెప్తే అర్థం కాదు. ఇంకా మా నాన్నగారు ఏం చేశారు, ఇంకా రాదమ్మా నీకు వేషాలు అని మ్యారేజ్ చేశారు ఇక్కడ. సూరి గోపి అని ఆయన వెల్డరు. ఇక్కడ సవేర్ ఫంక్షన్లో 3 days చేశారు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆయన వేరే భార్య పిల్లల్ని పెట్టుకొని పెళ్లి చేసుకున్నాడు. నేను ఇది తెలిసి ఆయన మీద కేసు పెట్టేశాను 96న. నేను కోర్టు చుట్టూ తిరుగుతుంటే ఆయన పట్టుకొని ఆయన్ని గోపి అని, సూరిబాబు ఆయన పేరు, గోపి అని పేరు మార్చి మేనేజర్గా చేసాడు. ఆయన కూతుర్ని అస్మిత కర్ణిని ఆర్టిస్ట్గా చేసేసారు నా పేరు మీద. అయిపోయిన తర్వాత పెళ్లి కాదు షూటింగ్ అని కొట్టేపించుకున్నారు. ఆ జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి నా దగ్గర. ఇంకా అయిపోయినాక ఇంకా మా నాన్నగారు 2007 చనిపోయారు. మా అమ్మ 2009 చనిపోయింది హార్ట్ అటాక్తో, నా గురించి ఆలోచిస్తే. ఇంకా ఆ తర్వాత మా బ్రదరు పెద్దమ్ముడు చనిపోయాడు 1992. బాబు మిమ్మల్ని చూస్తే బ్రదర్ మా పెద్దమ్ముడే గుర్తుకొస్తుంది. ఇంకా చిన్న తమ్ముడు ఉన్నాడు. నా బాధకి వాడికి నా గురించి ఆలోచించి వాడికి హార్ట్ అటాక్ వచ్చింది. దేవుడు బతికాడు. చనిపోయిన మా నాన్న మంచోడు, చనిపోయిన మా అమ్మ మంచిది, చనిపోయిన నా పెద్దమ్ముడు మంచోడు, ఇప్పుడున్న నా చిన్న తమ్ముడు మంచోడు, చిన్న తమ్ముని కొడుకులు మంచోడు, చిన్న తమ్ముడు భార్య మంచిది. వాళ్ళని కూడా హింసిస్తుంటే వాళ్ళు వేరే దిక్కు బతుకుతున్నారు, నేను ఇక్కడ బతుకుతున్నాను అనమాట. వాడికి 2 కోట్ల అప్పు ఉంది, వాడి కష్టాలు. నాకు ఎలా చేస్తున్నారు వాడిని. ఆస్తులను అమ్మేసుకున్నారా మీరు? అసలు ఆస్తులే మా నాన్నగారు నేషనల్, నాకు మా నాన్నగారు రిటైర్ అయిన 10 lakhs వస్తే నాకే పెట్టారు, నా తమ్ముడికి కూడా ఇవ్వలేదు. అమ్మ ఆడపిల్లవి పెళ్లి చేసుకుంటే నీకు పిల్లలు అవుతాయి అని పిల్లల్ని చేసుకోవచ్చులే అని. నా తమ్ముడికి కూడా ఏమీ లేదు. ఇంకా వాళ్ళు పెళ్లి కాదు షూటింగ్ అని కొట్టేపించుకున్నారు. అది ఇంకా ఇప్పుడు ఏంటి మీకు ప్రాబ్లం? తినడానికి కూడా ఇబ్బందిగా ఉందా? బాగా ఇబ్బందిగా ఉంది. తినడానికి కూడా వేషాలు ఇవ్వరు, మెంటల్ అని ఎవరు. పాపం సినిమా వాళ్ళు మంచి వాళ్ళు, ఎవరైనా వేషం వస్తే వీళ్ళు తీయించేస్తారు. డబ్బింగ్స్ ఇవ్వరు, డబ్బింగ్కి వెళ్తే ఇవ్వనీరు అంటే వాళ్ళు భయపడతారు. పిచ్చి వాళ్ళని ముద్ర వేసారు మీకు. ఇవ్వరు. ఇంకా వేషాలు రావు, ఈ డబ్బింగ్స్ రావు. ఫోన్లే అని చెప్పేసి ఇక్కడ పాపం ఇన్ని రోజులు నా తమ్ముడే చూసాడు. తమ్ముడు పంపిస్తే ఏదో ఇంత బతకడం. మరి ఏం తింటున్నారు మీరు? అయితే నేను అప్పుడు ఇక్కడ ఏదైనా జాబ్ చేసుకొని వెళ్తే అక్కడికి వచ్చేస్తారనమాట. మెంటల్లీ సరిగ్గా లేదు, ఆ పిచ్చి కనుక్కోండి ఈ పిచ్చి కనుక్కోండి అని మొదలు పెడతారు. వాళ్ళు ఏం చేస్తారు, నన్ను తోసేస్తారు. అంటే అవతలు వచ్చిన వాళ్ళని ఏం అనలేరు కదా, ఎందుకు వచ్చినప్పుడు నన్ను తోసేస్తారు. అదనమాట. నెలవారు తెచ్చుకునే ఎలా తెచ్చుకుంటున్నారు మరి? సరుకులు కానీ డబ్బులు లేవు కదా, మరి ఎట్లా? మా పెన్షన్ ఇస్తుంది. ఎంత ఇస్తున్నారు? 6,000 ఇస్తున్నారు. నా తమ్ముడు కొంచెం పంపిస్తుంది. ఇది రూము? ఇది 6,000 దాకా అవుతుంది. ఇది రెంట్ ఇది ఒక మనిషి మాత్రమే పడతారు ఈ ఇంట్లో. ఈ రూమ్ కూడా 6,000 రెంట్. 5,000 రెంట్, కరెంటుతో మొత్తం 6,000. మా ఫంక్షన్ వచ్చింది మీకు అయిపోతుంది. మా బ్రదర్ పంపేది ఫుడ్కి, మిగతా వాటికి సరిపోతుందా? అది కష్టంగా ఉందని నేను అంటున్నాను. మెంటల్ అని ముద్ర వేసినప్పుడు ఏమనిపించింది పద్మ గారు? నిజంగా మెంటల్ది అయితే బాగుండు. యాక్చువల్గా మెంటల్ది నిజంగా అయిపోయింది అనుకోండి, దానికి ఏం తెలీదు. అది ఏం విషయం ఏంటి ఏం తెలీదు. హాయిగా నవ్వుతుంది, హాయిగా బతుకుతుంది, అవి తింటే పడుకుంటే. దానికి అసలు కష్టాలు సుఖాలు లోకం జనాలు అని ఏం తెలియదు. మనం పిచ్చి లేకున్నా పిచ్చిదాన్ని చేసిస్తే చాలా నరకంగా ఉంటుంది. ఈటీవీ, జీటీవీ, మా టీవీ, జెమినీ టీవీ జనాలు ఈ ఎవరో మొగుళ్ళని ఫాలో అవుతున్నారు, నాకు తెలియదు. ఏ మొగుడు లేడు. ఇది ఒక్క సూరి గోపితో పెళ్ళయింది, డైవర్స్ వచ్చేసింది అంతే. వీళ్ళందరూ కలిసి వచ్చిన డబ్బుని పంచుకుంటున్నారు అన్నమాట. పిచ్చి అని ఉంటే నిజంగా పిచ్చిదాన్ని అయిపోతే బాగుండు. పిచ్చి హాస్పిటల్ జాయిన్ చేసిన అక్కడ ఒక రూమ్ ఇస్తారు, ఫుడ్ పెడతారు, ఇది కూడా ఇస్తారు కదా, పడుకోవడానికి రూమ్ ఇస్తారు, తినడానికి ఫుడ్ పెడతారు. ఇదనమాట.
పిచ్చి లేకుండా పిచ్చిని ప్రచారం చేయడం వల్ల చాలా కష్టంగా ఉంటుంది. సో ఒక నరకం చూస్తున్నారు అనమాట నరకం బతికుండి. బతికుడు ఏదైనా సినిమా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా అసలు జనాలు ఎవరు గుర్తుపట్టరు నేను ఆర్టిస్ట్ అని, మర్చిపోయారు అందరూ ఆల్మోస్ట్. నేను ఎవరైనా పలానా వేషం చేశాను ఆర్టిస్ట్ని అని చెప్తే పిచ్చిదండి ఇది ఏం ఆర్టిస్ట్ అని చెప్పుకుంటుంది, అంటే నేను ఆర్టిస్ట్ అని చెప్పుకున్నా ఆర్టిస్ట్ పిచ్చిది అంటారు. అట్లా ఉంది. అట్లా ఉంది. మీరు నిజంగా చాలా ఇబ్బందుల్లో పడుతున్నారు. మీరు చెప్పడమే కాదు, అంటే నా యాక్చువల్ అమ్మ పెట్టదు అడుక్కొనియదు, అలాగనే ఏ మొగుడు లేడు, ఏ మొగుడు పెట్టడు అడుక్కొనియుడు. నా ఇంట్లో ఏ మొగుడు లేడు. 96 డైవర్స్ వచ్చింది. 96 నుంచి నేను ఒంటరిగానే ఉంటున్నాను, ఒంటరిగానే బతుకుతున్నాను. నేను మీ గురించి కనుక్కున్నాక అనుభవిస్తూ వేరే ఆర్టిస్టులకు కూడా ఫోన్ చేసి కనుక్కుంటే నిజంగానే ఆ ఇబ్బందుల్లోనే ఉన్నారు, ఇప్పుడు తినడానికి తిండి కూడా లేదు, మీరు సహాయం చెయ్యొచ్చు అని చెప్పిన తర్వాతే మా టీం అన్ని కనుక్కున్న తర్వాతే మీకు ఫోన్ చేయడం జరిగింది. నాకు ఏ మొగుడు లేడండి, ఏ మొగుడు పెట్టడు అడుక్కొని. అర్థమైంది, మిమ్మల్ని మానసికంగా లేడు, నాకు దేవుడు సాక్షిగా లేడండి, ఇబ్బందులు పెడుతున్నారు. దానివల్ల మీరు కొంత స్ట్రెస్కి గురయ్యారని అర్థమైంది. చాలామంది అదే చెప్పారు మాకు. మీరు ఇబ్బంది పడొద్దు, ఇది సుమన్ టీవీ తరపున నేను మీకు ఇస్తున్నాను. అండ్ చాలామందికి చెప్తున్నాను, ఆమె ఒకప్పుడు ఒక మంచి లైఫ్ లీడ్ చేసిన ఒక మంచి ఆర్టిస్ట్ కూడా. అలాంటిది ఈరోజు ఆమె మెంటల్ది అని ఒక ప్రచారం చేయటం వల్ల ఆర్థికంగా చితికిపోయారు, శారీరకంగా చితికిపోయారు, తినడానికి తిండి లేక బయట వేరే పని కూడా చేసుకోనీక ఆమెని ఒక రూమ్లో, అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఒక చెరసాల అనుకోవటమే. నిజంగా తలా ఒక 500-1000 రూపాయలు ఎవరికి తోచినంత వాళ్ళు మా వైపు నుంచి మేము ఇచ్చాం. ఆమె పెద్ద లక్షలు కోరుకోవట్లేదు. నెలకి ఆమెకి మా పెన్షన్ ఒక 6000 వస్తుంది, అది ఇంటి అద్దెకి సరిపోతుంది. నెలకు ఒక 5000 ఉంటే 5000 6000 ఉంటే ఆమెకి మెడిసిన్ లేకపోతే తినడానికి కొంచెం బియ్యం తెచ్చుకోవడానికి అలా ఒక 100 200 300 సహాయం చేసినా కానీ ఆమె హ్యాపీగా ఉంటారు. ఆ అకౌంట్ నెంబర్ కూడా మేము డిస్ప్లేలో పెడతాం. కొంచెం హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు కుక్క పద్మ గారికి మనం ఫోన్పే నుంచి కూడా అకౌంట్ త్రూ పంపొచ్చు కూడా. ఎవరికి తోచినంత వాళ్ళు హెల్ప్ చేయండి. నేను డెఫినెట్గా దీన్ని కొంచెం పెద్దవాళ్ళకి కూడా చెప్తాను. మా వైపు నుంచి ఇంకా ఏదైనా అవకాశం ఉంటే కూడా నేను పంపిస్తానమ్మా, ఇబ్బంది లేకుండా. మనుషుల్లో దేవుడు అని అంటారు కానీ బాబు నీలో దేవుడు కనిపిస్తున్నాడు నాకు. అలా ఏముండదు, హ్యాపీగా ఉండండి. ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా మా టీంకి ఫోన్ చేస్తే కూడా మీకు చూసుకుంటారు, ఇంకా ఏదైనా కావాలన్నా కానీ. ఆడియన్స్ మీరందరూ నన్ను మర్చిపోయి ఉంటారు. నేను కుక్క పద్మని హీరోయిన్గా చేశాను. 8 సినిమాలు హీరోయిన్గా, 20 సినిమాలు సిస్టర్గా చేశాను. విముక్తి కోసం సినిమాలో నా పాట ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది. మీరందరూ నాకు హెల్ప్ చేయండి. నేను చాలా కష్టపడుతున్నాను అమ్మా, ఫుడ్ కూడా కష్టపడుతున్నాను. చాలా హెల్ప్ చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే సినిమా వాళ్ళకి కూడా నేను ఒకటి అడుగుతున్నాను, కళ్ళతో చూడాలి, చెవులతో వినాలి, నమ్మాలి. కానీ చాలామంది డూప్లికేట్ పద్మలు 20 మంది అయిపోయారు. నా పేరు దొంగిలించేశారు. నాకు ఒక వేషం ఇవ్వండి. నేను అదే చెప్తున్నాను. నా ఇంట్లో ఏ ముగ్గుడు లేదు. సూర్యగోపితో పెళ్ళింది, 96 డైవర్స్ వచ్చింది, ఇంకా అంతే. నాకు ఏ లవర్ లేడు, ఏ హస్బెండ్ లేడు. నేను ఒక ముసలి దాన్ని. నాకు ఒక వేషం ఇవ్వండి. కడుపుకి ఇంత అన్నం పెట్టవలసిందిగా సినిమా వాళ్ళని కాళ్ళు మొక్కి కోరుతున్నాను. నేను కాదు, డూప్లికేట్ పద్మలు. అర్థం చేసుకోండి. ఈ మొగుడు పెట్టడు అడుక్కొనియడు, అలా ఉంది నా పరిస్థితి. అందరి కాలు మొక్కి కోరుతున్నాను. ఓకే మా, డెఫినెట్గా మా వైపు నుంచి ఇంకా ఏదైనా అవకాశం ఉందా కానీ మీకు చేపిస్తాం. హ్యాపీగా ఉండండి. లాస్ట్ స్టేజ్లో ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. నేను హ్యాపీగా ఉన్నా ఉన్నివ్వడం లేదు. సరే, గత అయిపోయింది. జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు ఈ స్టేజ్లో ఆలోచించాల్సింది మీకు జరగటం. సో ఉంటుంది ఒక చిన్న రూమ్లో కాబట్టి ఆమెకు పెద్దగా కోరికలు కూడా లేవు. ఏదన్నా అవకాశాలు ఇవ్వాలి అనుకుంటే ఆమెకు అవకాశాలు కూడా ఇవ్వచ్చు. అట్ ది సేమ్ టైం ఆమెకి ఎవరన్నా హెల్ప్ చేయాల్సిన వాళ్ళు అకౌంట్ నెంబర్ కూడా మేము డిస్ప్లే చేస్తాం. ఎవరో ఒకరు తోచినంత ఆమెకు హెల్ప్ చేస్తే ఈ స్టేజ్లో చాలా హ్యాపీగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రేక్షకులందరూ కూడా. ఎందుకంటే చాలామందికి హెల్ప్ చేయించాం మీ త్రూ. అండ్ నా పర్సనల్ రిక్వెస్ట్ పద్మ గారికి కూడా హెల్ప్ చేయాల్సిందిగా కోరుతున్నాను సుమన్ టీవీ తరఫు నుంచి. థ్యాంక్ యూ సో మచ్.